హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి అరటికాయ కూర తీసుకొచ్చేసాను. అరటికాయ కూర చాలా బాగుంటుంది. ఆవపెట్టి చేసుకుంటాం, అలాగే నిమ్మకాయ పిండి చేసుకుంటాం, అలాగే ఫ్రై చేసుకుంటూ ఉంటాం. సో ఇవాళ మాత్రం నేను 3 అరటికాయలును 2 బంగాళదుంపలు కలిపి చక్కగా ఆవబెట్టి చేద్దామని అని అనుకుంటున్నాను. ఆవతో పాటు అలాగే మామిడికాయ తురుము వేసి నేను కూర చేశాను. సో చాలా పుల్లగా, చాలా ట్యాంగీగా, చాలా చాలా స్పైసీగా, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. పల్లీలు ఎక్కువ వేసుకోవాలి, పోపు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఇలాంటి కూరలు మాత్రం మినపప్పు, శనగపప్పు అనేది తప్పకుండా వేసుకోవాలి. మిగతా వాటికి మనం మానేసినా పర్వాలేదు, కానీ ఇలాంటి కూరలకి కొన్ని ట్రెడిషనల్గా ఉన్న కూరలకి మాత్రం తప్పకుండా మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ చక్కగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగు ఎక్కువ మంచిగా వేసుకోవాలి. అసలు కొంచెం వేసుకుంటే బాగోదు, ఆ ఇంగు వాసన వస్తుంటేనే బాగుంటుంది కూరకని కూర కదండి, అందుకని. సో ఇంగు మాత్రం కంపల్సరీ వేసుకోండి. సో కూర నేను బాగా ఉడకబెట్టేసుకున్నాను. బంగాళదుంపలు అరటికాయలను ఉడకబెట్టేసుకుని దాంట్లో కొంచెం పసుపు, అలాగే నేను పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇలా మ్యాష్ చేసేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసేసి, ఎండుమిరపకాయలు వేసేసి, కొంచెం ఇంగు వేసేసాను, పసుపు వేసేసాను, అలాగే మామిడికాయ తురుము వేసేసాను. మామిడికాయ తురుము వేసేసి బాగా వేయించుకోవాలి. ఆ మామిడికాయ తురుము అనేది కొంచెం ఎక్కువే ఉండాలి, మరీ తక్కువ కాకుండా ఒక హాఫ్ చెక్క మామిడికాయ తురుము ఎంత వస్తుందో అంతా వేయాలి. మరీ పుల్లది వేస్తే బాగోదు కదా. సో అంతా వేసేసి అప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని వేయించేసుకోవాలి, బాగా అవి ఫ్రై అవ్వాలి. ఎంత ఎంత మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినా ఆ స్పైసీనెస్ అనేది ఏమీ రాదు, అంత కారంగా ఏమీ ఉండదు. అంతా ఈ మామిడికాయ తురుము పులుపుకిను ఈ అరటికాయ దానికి పట్టేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ కారం అనిపించదు. అదే వేరే వాటిల్లో మనం వేసామనుకోండి చాలా కారం అనిపిస్తుంది. సో ఇలాగనమాట వేయించేసుకున్నాక అప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవి వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇది మస్ట్ అండి. కరివేపాకు లేకపోతే అసలు కూర బాగోదు. ఆ ఫ్లేవర్ అనేది రావాలి కరివేపాకుది కానీ, కొత్తిమీర కానీ. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాంటి కొన్ని వాటికి మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు, కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. ఇంగు అనేది ఇవి కూరలకి ఒక మంచి ఫ్లేవరే కాకుండా టేస్ట్ని కూడా ఎన్హాన్స్ అవుతాయి. సో తప్పకుండా ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి. అలాగే పల్లీలు ఎక్కువ వేసుకోండి. మినపప్పు, శనగపప్పు ఇవన్నీ బాగా దోరగా వేయించేసుకోండి. సో దట్ ఆ పచ్చివాసన ఉండకుండా, పచ్చిగా ఉండకుండా అవి బాగా కట్ మనాలి. మనం తింటుంటే అలా కట్మంటేనే బాగుంటుందన్నమాట. సో ఈ కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక్కసారి వేయించుకోవాలన్నమాట. ఒకసారి వేయించేసుకుని కొంచెం నూనె బాగానే పడుతుందండి, మరీ తక్కువ నూనె అయితే పడదు, ఎందుకంటే పోపు అంతా వేగాలి కాబట్టి నూనె బాగా పడుతుంది. మరీ తక్కువలో ఈ పోపు అనేది వేగదు, ఎందుకంటే పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు వేగాలి కదా, అందుకు. సో ఇప్పుడు నేను ఉడకబెట్టేసుకున్న బంగాళదుంప అలాగే అరటికాయ వేయాలండి. అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేయాలి. అబ్బాబా చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది కూర మాత్రం. ఇందులో ఇంకా ఎలాంటి నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదు, అలాగే చింతపండు కూడా పిండవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం మామిడికాయ తురుము వేసేసాం కాబట్టి. ఇలా ఇలా మ్యాషప్ చేసేసుకోవాలండి. మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉంటాయి, అదే బంగాళదుంపలు అరటికాయ ముక్కలు వేసాం కదా, అవి మరీ పెద్దగా ఉండకుండా, మరీ చిన్నగా ఉండకుండా ఇలా మ్యాషప్ చేసుకుంటే మనం ముద్దలో పెట్టుకుని తింటుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఉడకబెట్టుకున్నప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి కదా, ఆ నీళ్ళని ఇలా వాడేసుకోవాలి. వేస్ట్ చేయకండి అందులో నీరు. ఆ బంగాళదుంపలు అలాగే అరటికాయ మనం ఉడకబెట్టాం కదా, చెక్కు తీసేసాం కాబట్టి చక్కగా బాగుంటాయి, నీళ్లు క్లియర్ గా ఉంటాయి. వాటిల్ని ఇలా వేసేసుకోవాలి. వేరే వాటర్ వేసే బదులు మీరు ఇలాగా ఉడకబెట్టిన నీళ్లు వేసేస్తే దాంట్లో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా గరిటి పెట్టి ఇలా మ్యాష్ చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో అవి కరెక్ట్ గా ఉంటుంది అనమాట. కూర మాత్రం అదిరిపోతుంది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి, అప్పుడప్పుడు చిన్నగా వస్తాయి. చాలా చాలా బాగుంటుంది, నోటికి చాలా బాగుంటుంది. మనం పోపు మాత్రం చక్కగా వేసుకోండి. పల్లీలు ఎక్కువ వేసుకోండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయలేదు, సరే మినపప్పు, శనగపప్పు అన్ని వేసేసాను. ఎండుమిరపకాయలు ఎక్కువ, పచ్చిమిరపకాయలు వేసుకోండి, కరివేపాకు ఎక్కువ వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక్కసారి ఇలా అవ్వాలండి. ఇది అయిపోయాక మీకు చూపిస్తాను. ఒక్కసారి మగ్గాలన్నమాట, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను.
చూసారు కదండి, కూర అంతా బాగా మగ్గిపోతుంది. ఇది తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. సో మంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పలేను ఇంకా ఎంత బాగుంటుందంటే, వేడి వేడి అన్నంలో అయితే ఆదిరిపోతుంది. చక్కగా మీరు నెయ్యి వేసుకుని మాత్రం తినండి, పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అరటికాయలో. సో అరటికాయలో ఆలు ఎందుకు కలిపాను అంటే మాత్రం కొంచెం ఆ రెండింటికి కొంచెం మింగిల్ అయితే చాలా బాగుంటుంది కూర. సో అందుకు కలిపాను. లేదా మీరు యాసిడ్ గా ఉట్టి అరటికాయలతో కూడా చేసేసుకోవచ్చు, ఉట్టి బంగాళదుంపలతో కూడా చేసేసుకోవచ్చు. ఇదే ప్రొసీజర్ ఫాలో అయిపోయి నేను చింతపండు గాని నిమ్మకాయ గాని పిండకుండా మామిడికాయ తురుము వేసి పోపు అంతా వేసేసి అప్పుడు మీకు మిగతా ప్రొసీజర్ అంతా మీకు చూపించేశాను కదా. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు తగినంత ఉప్పు ఇందాక నేను కొంచెం ఉప్పు వేసుకున్నానని చెప్పాను కదా, ఇప్పుడు చూసుకుని ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కారం లేకపోతే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం, అయినా సరే కొంచెం కారం ఉండాలి. కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం కారం ఉండాలి. ఈ మాత్రం వేసుకుంటానండి. వేసేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. మొత్తం కారం ఉప్పు అంతా కలిసిపోవాలి. మీకు కనిపిస్తుంది కదా, చాలా 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 టేస్టీగా ఉంటుంది. అద్దరిపోతుంది కూర మాత్రం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మొత్తం అయిపోయింది, కూర మొత్తం అయిపోయింది. ఇది ఎంతసేపు అండి, నిమిషంలో గట్టి పడిపోతుంది. మీరు ఒక్కసారి ఆఫ్ చేసి చూడండి. ఆఫ్ చేసిన 2 నిమిషాలకి గట్టిగా అయిపోతుంది అరటికాయ కూర అనేది. సో ఇంత జారుడుగా చేసుకుంటే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. మీరు మరీ గట్టిగా చేసేసుకుంటే మాత్రం బండర అయిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మీరు ఇలా చేసుకున్నారనుకోండి, ఒక 5 నిమిషాల్లో ఇది గట్టిగా అయిపోతుంది. నేను ఇప్పుడు హైలో పెట్టుకున్నాను చక్కగా. నేను ఇప్పుడు ఇందాకనే కరివేపాకు వేసేసాను. ఇప్పుడు నేను ఇది వేస్తాను, ఆవాలు మెంతుల పొడి. ఎందుకంటే నేను ఇప్పుడు బంద్ చేసేస్తాను. ఇంకా కూర అనేది అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒక్కసారి ఈ ఆవాలు మెంతుల పొడి అనేది ఇలా వెళ్ళిపోతే మొత్తం ఈ కూరలో కలిసిపోయాక నేను బంద్ చేసేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన కూర, చాలా అంటే చాలా టేస్టీ అయిన కూర. మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. లాస్ట్ లో మాత్రం కొత్తిమీర వేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తిమీర లేకపోతే తెప్పించుకోండి. కొత్తిమీర మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అంతలా కంపల్సరీ వేయాలి. కొత్తిమీర ఎక్కువ వేయాలి. చాలా చాలా టేస్టీగా ఉండే అరటికాయ కూర, అరటికాయ బంగాళదుంపల మామిడి తురుము వేసి కూర, పుల్లని కూర చాలా చాలా బాగుంటుంది. ఆవ పెట్టిన కూర కూడా అనొచ్చు, ఎందుకంటే మన ఆవ పొడి వేసేసాం కదా, మొత్తం అంతా బంద్ చేసేసాను, అయిపోయింది. సో ఆవాల మెంతుల పొడి కూడా వేసేసాను కాబట్టి చాలా చాలా బాగుండే అరటికాయ కూర చాలా బాగుంటుందండి. డూ ట్రై ఇట్ అండి. తప్పకుండా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి నాకు చేసుకున్నానని. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్ అండి.